బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ సినీ నేపథ్య గాయని కల్పన ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. హైదరాబాద్ శివార్లోని నిజాంపేట వర్టెక్స్ ఫ్రీ విలేజ్ లో కల్పన దంపతులు నివసిస్తున్నారు. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన కల్పన 2 రోజులుగా తలుపులు తీయకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం కల్పన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మేడం వెనకాలైతే వస్తున్నా సార్. కిచెన్ వస్తుంది. కిచెన్ చూడండి సార్. కిచెన్ చూడరా, కిచెన్ డోర్ చూడండి వస్తుంది. ప్రముఖ సినీ నేపథ్య గాయని కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. హైదరాబాద్ శివార్లోని నిజాంపేట వర్టెక్స్ ఫ్రీ విలేజ్ లో కల్పన దంపతులు నివసిస్తున్నారు. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కల్పన 2 రోజులుగా తలుపులు తీయకపోవడంతో స్థానికులు పోలీసులకి సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం కల్పన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రైట్, ఇక ఇదే విషయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, ప్రస్తుతం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో సినీ నేపథ్య గాయని కల్పన చికిత్స పొందడం తెలుస్తోంది. పూర్తి వివరాలు ఏంటి? ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఉన్న హెల్త్ బులెటిన్ రిలీజ్ అయిందా? డాక్టర్లు ఏమంటున్నారు? థ్యాంక్ యూ చందు. ప్రముఖ టాలీవుడ్ సింగర్ అయిన కల్పన ఆత్మహత్య యత్నం చేసినట్టు తెలుస్తుంది. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రస్తుతం కల్పనకైతే చికిత్స అయితే అందిస్తున్నారు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ అయితే కల్పన పాడింది. హైదరాబాద్ లోని నిజాంపేటలో అయితే కల్పన దంపతులు అయితే నివాసం ఉంటున్నారు. కాగా ఆమె ఆత్మహత్యకు కారణం అయితే ఇంకా ప్రస్తుతం తెలియాల్సి ఉంది. ముఖ్యంగా నిద్ర మాత్రలు మింగి ఆమె ఆత్మహత్యత్నం చేశారంటూ కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉన్న స్థానికులు కూడా 2 రోజుల నుంచి కూడా అదే అపార్ట్మెంట్ లో ఆ పక్కన ఉన్న స్థానికులు కూడా కల్పన 2 రోజుల నుంచి కూడా డోర్ తీయకపోవడంతో కూడా పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలం చేరుకున్న తర్వాత అక్కడ తలుపులు పగలగొట్టి ఆమెనైతే బయటకైతే తీసుకొచ్చారు. బయటకు తీసుకొచ్చే సమయంలో కూడా ఏదైతే ఆమె అప్పటికే అకస్మాత్ స్థితిలో అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వెంటనే అక్కడ నుంచి దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్కి అయితే తరలించారు. ప్రస్తుతం వైద్యులు కల్పనకైతే చికిత్స అయితే అందిస్తున్నారు. కేవలం సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని అయితే కల్పన అయితే ఏర్పరచుకున్నారని కూడా చెప్పొచ్చు. తెలుగులో చిత్ర పరిశ్రమలో ఉన్న అత్యంత పాపులర్ సింగర్ లో కూడా కల్పన ఒకరు. ముఖ్యంగా మధురమైన ఏదైతే గాత్రంతో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ అయితే కల్పన అయితే పాడింది. మెలోడీ సాంగ్స్ తో పాటు రాగాల పరమైన పాటలు కూడా అనేక పాడింది. ముఖ్యంగా గతంలో ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా అని ఒక ఇంటర్వ్యూలో కూడా ఆమె అయితే తెలిపారు. 27 ఏళ్లుగా పాటలు పాడుతూనే ఉన్నాను, కానీ 2010లో విడాకులు అయితే ఆమెకైతే అయినట్లు తెలుస్తుంది. అప్పటికే 3 కూడా పిల్లలు ఉన్నారు. వారిని చదివించాలి, కానీ ఉద్యోగం లేదు, పాటలు పాడేందుకు ఒక్క అవకాశం కూడా రావట్లేదంటూ కూడా గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానంటూ కూడా ఆమె అయితే చెప్పడం జరిగింది. కానీ ఆ సమయంలోనే సింగర్ చిత్రమ్మ ముఖ్యంగా తనకు ధైర్యం ఇచ్చిందంటూ కూడా ఆమె అయితే చెప్పుకొచ్చింది. ముఖ్యంగా నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి పుట్టావా అంటూ కూడా ధైర్యం చెప్పిందంటూ కూడా గతంలో కల్పన చెప్పింది. ముఖ్యంగా జీవితంలో ముందుకు వెళ్లేందుకైతే ప్రోత్సహించిందంటూ కూడా అప్పట్లో కల్పన అయితే చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు తాజాగా ఒక్కసారిగా ఏదైతే ఆత్మహత్య చేసుకోవడం మొత్తం కలకలం రేపుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం వెంటిలేటర్ పై అయితే కల్పనకి అయితే వైద్యులు అయితే చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా ఎటువంటి హెల్త్ బులెటిన్ కూడా ఇంకా రిలీజ్ చేయలేదు. అసలు తను ఆత్మహత్య చేసుకోవడానికి మెయిన్ కారణం ఏంటనేది అయితే ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తున్నారు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.